అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఇరాన్పై యుద్ధం ప్రారంభించి 60 రోజులైపోయింది. అయితే ఆయన ఆ విషయాన్ని అమెరికా కాంగ్రెస్లో సమాచారం ఇచ్చి మాత్రం ఆ గడువు కాలేదు. ఈ గడువు సంగతి ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఏ దేశంపైన యుద్ధం చేసినా 60 రోజుల్లోపు దాన్ని ముగించాలి. లేదంటే ఆ గడువు దాటిన తర్వాత కూడా వార్ కంటిన్యూ చేయాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు? ఇదే $1 మిలియన్ క్వశ్చన్. ఓవైపు 60 డేస్ డెడ్ లైన్, మరోవైపు 6500 టన్నుల అమ్యునేషన్. ఏం జరగబోతోంది? ట్రంప్ ఏం చెయ్యబోతున్నారు? మిడిల్ ఈస్ట్లో ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించి 60 రోజులు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పైకి మాత్రం అసలక్కడ సైనిక చర్యలేం జరగడం లేదని ప్రకటించారు. ఎందుకంటే ఏ యుద్ధమైనా అమెరికా ప్రారంభిస్తే అలా సమాచారమిచ్చిన 60 రోజుల్లోపు దాన్ని ముగించాలి. లేదంటే తిరిగి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గల్ఫ్ తీరంలో యుద్ధ చర్యలు లేవని ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ భీకరమైన హెచ్చరిక చేసింది. అమెరికాకి సేఫ్ ప్లేస్ అంటే హార్మోజ్లోని అగాధమే అంటూ మస్తబా ఖమేని పేరిట ప్రకటన జారీ అయింది. ఈ క్రమంలోనే ట్రంప్ పైకి ఏం చెబుతున్నా ఆయన మూమెంట్స్ మాత్రం డేంజరస్ గా కనిపిస్తున్నాయి. హైపర్సోనిక్ డార్క్ ఈగిల్ మిసైల్స్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇరాన్ తన ఆర్ష్ డ్రోన్లను అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ కి అమెరికా 2 కార్గో షిప్పుల నిండా యుద్ధ సామాగ్రిని పంపింది. ఇది ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది. భూతల గగనతల దాడులకు వినియోగించే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మిలిటరీ ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్ వంటివి అమెరికా పంపగా ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైన నాటి నుంచి ఏప్రిల్ 30 వరకు అమెరికా 1,15,600 టన్నుల సైనిక సామాగ్రిని ఇజ్రాయెల్ కి పంపింది. ఇప్పుడు తాజా సరఫరా కూడా యుద్ధం కొనసాగింపుకేనంటున్నారు. మార్చి 2న ట్రంప్ అమెరికా కాంగ్రెస్ కి ఇరాన్ పై యుద్ధం గురించి సమాచారం ఇవ్వగా ఇప్పుడు యుద్ధం జరగడం లేదని చెబుతూనే ఇలా 6,500 టన్నుల యుద్ధ సామాగ్రి పంపడం థర్డ్ రౌండ్ అటాక్స్ కి సిద్ధమేనంటున్నారు. 2025 జూన్లో జరిగింది మొదటి దాడి కాగా 2026 ఫిబ్రవరి 28న రెండోది కాగా ఇప్పుడిక ఇజ్రాయెల్ కి కావలసినంత యుద్ధ పరికరాలు, ఆయుధాలు, అస్త్రాలు పంపడం థర్డ్ రౌండ్ అటాక్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్ పై అమెరికా చేసిన యుద్ధంతో ఇప్పటికే $65.3 బిలియన్ ఖర్చు కావడంతో స్థానికంగాను జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.